అట్లే గణపతి బుక్ వేసుకున్న వారికి ఒక గిఫ్ట్ ఉంది. కింద ఏనుగులు మీద వినాయకుడు అయితే ఉంది. కింద ఒక 5 ఏనుగులు జస్ట్ తలలు ఉన్నాయి. మీద వినాయకుడు మంచి ఇట్లా ఆర్చి కూర్చున్నాడు అయితే ఉన్నాడు. ఇదంతా మనకు చెట్టు మొత్తం గ్రాస్, అంటే మనకు గణపతి అది కొబ్బరి పీచు ఉంటుంది కదా అదే. గణేష్ వచ్చేసి ఇది రామ్లాలా గణేష్ వచ్చేసి గిఫ్ట్ చెప్తా అన్నా కదా. గిఫ్ట్ వచ్చేసి మనకు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ హనీ. మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకు ఒక చారికల్ ఆర్ట్స్ అయితే ఉంది. చారికల్ ఆర్ట్స్లో స్పెషల్ గణేష్ అయితే ఉంది, అది కూడా చూపెడతా. మళ్ళీ నా ఛానల్ ఇంకా ఎవరు లైక్ చేయలేదు, షేర్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం కలరింగ్ అయితే అవుతుంది, చూపెడతా. గైస్ ఇదే మనకు చారికల్ ఆర్ట్స్ మీకు స్టేట్కి కనిపిస్తుంది కదా, అదే స్పెషల్ గణపతి. ఈసారి స్పెషల్ ఏంటంటే చింతామణి స్టైల్ అయితే గణపతి ఉంది. పోయినసారి అయితే మనకు ఇట్లా 2 బుల్స్ ఉండి అట్లుంది కదా వినాయకుడు. ఇది వచ్చేసి మనకి ఈసారి చింతామణి స్టైల్, అంటే రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు అయితే ఉన్నారు. ఈ గణపతి వచ్చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లే గణపతి బుక్ వేసుకున్న వారికి ఒక గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ ఏంటో తెలవాలంటే వీడియో లాస్ట్ దాకా చూడాలి, స్కిప్ చేయకండి. అసలు ఇక్కడ మనకు హనుమంతుని అయితే ఇచ్చారు. హనుమంతుడు అయితే మంచిగా డీటెయిలింగ్ మొత్తం మంచిగా ఇచ్చారు. హనుమంతుడు ఇట్లా భజన చేసినట్టుంది. ఇక్కడ మనకు వచ్చేసి లక్ష్మణుడు చూసుకోవచ్చు. లక్ష్మణుడు మనకు రాముని అవతారంలో ఉన్న వినాయకుడు. ఇక్కడ మనకు బాణం కూడా ఉంది చూసుకోవచ్చు. బాణం అయితే చాలా పెద్దగా అయితే ఉంది. మనకు ఇది గణేశుడు వచ్చేసి 16 to 18 మధ్యలో ఉంటుంది ఫీట్స్. ఇక్కడ మనకు సీతాదేవిని కూడా ఇచ్చేసారు చూసుకోవచ్చు. డీటెయిలింగ్ ఉంది. సీతాదేవి కూడా మంచి కలరింగ్ కానీ మంచిగా ఉంది. మొత్తం ఆ కండువును ఇక్కడ మనకు నడుముకి కట్టింది అయితే అది మొత్తం రియల్ క్లాత్. ఇక్కడ దూరం నుంచి అయితే చూడండి వినాయకుడు ఎట్లుందో. ఇది మనకు చింతామణి స్టైల్, అంటే ఇక్కడ మనకు ఒక చూడబెట్టిరు పోయినసారి అదే వినాయకుడు. మనకి ఇంకా లోపల ఇంకా మంచిగా వినాయకులు అయితే ఉన్నాయి. ఇక్కడ 2 పులుల వినాయకుడు మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే ఉన్నాడు చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా కలరింగ్ కాలే, యాక్చువల్లీ వీడియో పెట్టే వరకు అది కలరింగ్ కావచ్చు. ఇంకా ఇక్కడ 2 పులులు అయితే ఇచ్చారు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకా లోపల వినాయకులు అయితే మంచిగా ఉన్నాయి. ఇవి లాస్ట్ ఇయర్ వినాయకుడు ఇది ఉన్న. ఇంకోటి ఇక్కడ మనకు దుర్గామాత విగ్రహం అయితే ఉంది చూసుకోవచ్చు. ఇది లాస్ట్ ఇయర్ విగ్రహము. ఇంకోటి ఇక్కడ మనకు సైడ్కి ఇంకా చాలా వినాయకులు అయితే ఉన్నాయి, అవి కూడా చూపెడితే. ఇవన్నీ యూనిక్ కాన్సెప్ట్లతో అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు రాముని లెక్క ఉన్న గణపతి అయితే ఉంది బ్లూ కలర్తోని. ఇంకా కిరీటం ఇట్లా కాలేదు. మనకు ధోతి వచ్చేసి రియల్గా వస్తుంది కావచ్చు. ఇక్కడ మనకు బాణం కూడా పెద్దగా ఇచ్చారు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇవన్నీ గణపతులు అయితే యూనిక్ కాన్సెప్ట్స్తో అయితే ఉన్నాయి, చూపెడతా. ఇది లాస్ట్ ఇయర్ స్పెషల్ గణపతి. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు 12 ఫీట్స్ దాకా ఉంటుంది వినాయకుడు. మనకు దీని పక్క ఈ వినాయకుని పక్కకి మనకి ఇంకో ఈగల్ గణేశుడు అయితే ఉంది. ఈగల్ గణేశుని కూడా చూపెడతా. ఇది మనకు ఈగల్ గణేశుడు. ఇంకా కలరింగ్ స్టార్ట్ కాలే ఈ వినాయకునికి, కలరింగ్ స్టార్ట్ కాలే. ఇది ఈగల్ గణపతి. ఇది కూడా మనకు సేమ్ హైట్. స్పెషల్ మనకు లాస్ట్ ఇయర్ స్పెషల్ గణపతి ఉంది కదా, అది ఇది సేమ్ హైట్. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకా హ్యాండ్స్ కూడా కాలేవు. ఇక్కడ పక్కకు మనకు ఇక్కడ వేరే పొజ్జ గణపతి ఉంది, అక్కడ చూసారు కదా దుర్గామాతది సేమ్ వినాయకుడు. కానీ ఇక్కడ మీద నరసింహస్వామును 2 పులిలు అయితే వచ్చినాయి. ఇక్కడ మనకు స్టార్టింగ్లో చూసినాం కదా గణపతి, ఇది మనకు 2 పులిల గణపతి. ఇది పులికైతే 90% కలరింగ్ అయితే అయిపోయింది, ఓన్లీ ఐస్కి కాలే. ఇంకోటి వినాయకునికి అయితే కలరింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ మనకు మీద ఛత్రపతి శివాజీ కూడా కలర్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పక్కకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు స్పెషల్ వినాయకుడు ఉంది కదా, అక్కడ సేమ్ అదే వినాయకుడు. కానీ ఇక్కడ శివుడిని పార్వతిని అయితే ఇచ్చారు. శివుడును పార్వతి నాట్యం చేస్తున్నట్టు ఈ వినాయకుడు అయితే డిజైన్ చేశారు. లెఫ్ట్ సైడ్ శివుడు, రైట్ సైడ్ పార్వతి అయితే ఉంది. ఇక్కడ ఇదే పక్కకు మనకు యూనిక్ కాన్సెప్ట్ గణపతి అయితే ఉంది. కింద ఏనుగులు మీద వినాయకుడు అయితే ఉంది. కింద ఒక 5 ఏనుగులు జస్ట్ తలలు ఉన్నాయి. మీద వినాయకుడు మంచి ఇట్లా ఆర్చి కూర్చున్నాడు. దాని పక్కకే ఇంకోటి కలరింగ్ అయితే అన్ని వినాయకులకు 70-80% కలరింగ్ అయితే అయిపోయింది. ఈ గణేష్ వచ్చేసి మనకు సింహాచలం మీద కూర్చున్నాడు. ఇంకో గణేష్ వచ్చేసి మనకి ఇలా ఈగల్ మీద చూపెట్టిన కదా, అది డిఫరెంట్ కాన్సెప్ట్ గణపతి, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ గణపతి. 100% అయితే కలరింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు ఇది కూడా ఒక 10 ఫీట్స్ దాకా ఉంటుంది వినాయకుడు. దీని పక్కకే మనకు యూనిక్ వినాయకులు అయితే ఉన్నాయి, చూపెడతా. ఇక్కడ మనకు శివుడు మన లింగం, వినాయకుడు అయితే ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి మనకు కృష్ణుని టైప్లో అయితే ఉన్నాడు. ఇదంతా మనకు చెట్టు మొత్తం గ్రాస్, అంటే మనకు గణపతి అది కొబ్బరి పీచు ఉంటుంది కదా అదే.
దాన్ని చెట్టు అయితే వేసారు. వెనక బ్యాక్ డ్రాప్ కూడా మంచిగా ఉంది వినాయకుడిది. నెక్స్ట్ ఇప్పుడు చూపెట్టలేనా ఆ వినాయకుడు ఇది. ఇక్కడ నెక్స్ట్ మనకు శివుడు గణసూతంలో ఉయ్యాలు ఊతున్న వినాయకుడు. అయితే గణేష్ వచ్చేసి యూనిక్ కాన్సెప్ట్తోనైతే ఉంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఓన్లీ గణసూతం మీదనైతే ఆగింది. వినాయకుడు చిన్నగా ఉన్న మనకు గణపతి అయితే కాన్సెప్ట్ అయితే భలే ఉంది. ఇక్కడ మనకు ఇప్పుడు గణేష్ వచ్చేసి ఇది రామ్లాల గణేష్. మనకు పక్కకు బాలరాముని కూడా పెట్టిర్రు, చూసుకోవచ్చు బాలరాముడు. ఇక్కడ మనకు గణేష్ అయితే బాల్ గణేష్ వచ్చేసి గిఫ్ట్ చెప్తా అన్న కదా, గిఫ్ట్ వచ్చేసి మనకు అయోధ్య రామ మందిర్ అయితే ఇస్తారు చిన్నది. ఈ గణపతి ఏంటంటే మనకు పార్వతి శివుడు మధ్యలో మంచిగా కూర్చుంటాడు వినాయకుడు. వెనక బ్యాక్ డ్రాప్ అయితే చెట్లు ఇచ్చిండు. మనకు ఇక్కడ వెనక కూడా చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి. 4 feet 5 feet వినాయకులు అయితే ఉన్నాయి. ఇంకా మన ఛానల్లో నన్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అట్లా మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. మంచి మంచి గణేష్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. రోజు డైలీ అప్లోడ్ అవుతున్న వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.